భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు అర్జెంటీనా పర్యటన చేసుకున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఆయన బ్రిక్స్ సుమిత్లా పాల్గొంటున్నాడు. ఆయనకు ఘన స్వాగతం దొరికింది. వెదర్ అది మన అర్జెంటీనానే కానివ్వండి, లేకపోతే మన బ్రిక్స్ సమిట్ కానివ్వండి, ఆయనకు ఒక మంచి ఘన స్వాగతం దొరికింది. ఆబ్వియస్లీ భారతీయులకు ఎక్కడైనా ఘన స్వాగతమే దొరుకుతుంది. బికాస్ వసుదేవ కుటుంబకం ఆర్ లేకపోతే సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి మాట్లాడేది ఏకైక సనాతన ధర్మమే అండ్ భారతీయుడే కాబట్టి. అయితే మోడీ అర్జెంటీనా ట్రిప్ ఏదైతే ఉన్నదో ఫ్రెండ్స్, దీని మీద ఒక చాలా కీలకమైన ఘట్టం ఉన్నది. మనం నిన్న మాట్లాడుకున్నాం. లిథియం ఇట్లాంటివి ఏవైతే మన ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన రా మెటీరియల్ ఉంటుందో అది మన బర్బర్కే భండార్ అని అంటారు కదా, అది అర్జెంటీనాలో బాగున్నది. నాట్ ఓన్లీ అర్జెంటీనా, లాటిన్ అమెరికన్ దేశాలల్లో చాలా భర్పూర్ ఉన్నది. వెదర్ అది మన అర్జెంటీనానే ఉండనియండి, లేకపోతే మన చిలే ఉండనియండి, బొలీవియా ఉండనియండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన అర్జెంటీనానే తీసుకుంటే, మీరు ఇక్కడ అర్జెంటీనా తీసుకుంటే 19 మెట్రిక్ టన్స్ అనుకుంటా. ఎస్, యాజ్ పర్ 2022 అబ్స్ట్రాక్ట్ డేటా ప్రకారము 19 మిలియన్ మెట్రిక్ టన్స్ మన అర్జెంటీనాలో ఉన్నది. మన బొలీవియాలో 21 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉన్నది. చిలేలో 9.8 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉన్నది. అయితే ఇక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలం లిథియం యొక్క రా మెటీరియల్ని మనం సేఫ్గార్డ్, అంటే చైనా మనకు చేయిస్తుంది కాబట్టి కేవలం లిథియం కోసమే కాకుండా అర్జెంటీనా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మన బ్యూనోస్ ఐరిస్లా మోదీ గారు, అంటే మన బ్యూనోస్ ఐరిస్ అని అంటే అర్జెంటీనా క్యాపిటల్, అక్కడ ప్రెసిడెంట్ ఎప్పుడైతే మన మోదీ గారు కలిసినరో, నాట్ ఓన్లీ జస్ట్ ఈ లిథియం అనే మెటీరియలే కాకుండా పెద్ద డిఫెన్స్ డీల్స్ కూడా జరిగే అవకాశం ఉన్నాయని చెప్పి డిఫెన్స్ నిపుణులు మాట్లాడుతున్నారు, రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమని అన్నారంటే ఫ్రెండ్స్, అర్జెంటీనాకు మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా పిచ్చగా నచ్చిందట. అయితే దీని తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే సీట్ ఉంటుందో, ఈ సీట్ వచ్చేసి బ్రిటిష్కి చెందిన సంస్థ ఒకటి తయారు చేస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే, అర్జెంటీనాకు మీరు ఇట్లా తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్తే మేము ఈ ఎజెక్షన్ టెక్నాలజీ ఉంటుంది కదా సీటు, అది సప్లై చేసుడు బంద్ చేస్తాం భారత్కి అని చెప్పి. అప్పుడు ఇది ఆగిపోయింది. ఈ డీల్ అనేది అర్జెంటీనాతో భారత్ది ఆగిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని పునః విచారణ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆబ్వియస్గా నిన్న ఉన్న పంచాయతీ ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్న పంచాయతీ రేపు ఉండదు కాబట్టి ఆబ్వియస్గా దీన్ని మళ్ళీ పునః ఆలోచిస్తే భారత్కు ఒక మంచి డీల్ అర్జెంటీనా రూపంలో వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. నాట్ ఓన్లీ తేజస్, ఇంకా మన భారత్ యొక్క లాంగ్ రేంజ్ మిజైల్స్ ఏవైతున్నాయో వాటి మీద కూడా అర్జెంటీనా మక్కువ చూపిస్తున్నది, ఇష్టం చూపిస్తున్నది అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. సో ఆబ్వియస్గా ఈ డీల్తో పాటు ఇంకొక కీలక ఘట్టం ఏముంటుందని అంటే, మన అర్జెంటీనా ప్రెసిడెంట్ ఎవరైతే మనోడు ఉన్నాడు కదా, మనోడు ప్రెసిడెంట్ ట్రంప్కి బాగా దగ్గర సన్నిహితుడు. అయితే ఆబ్వియస్గా ఎప్పుడైతే ప్రెసిడెంట్ ట్రంప్కి దగ్గర సన్నిహితుడు అని చెప్పి మనం మాట్లాడతామో, కొంచెం స్ట్రెయిన్డ్ రిలేషన్స్ ఉన్నాయి భారత్వి ఇంకా ప్రెసిడెంట్ ట్రంప్వి. మన తాతనేమో టారిఫ్ల మీద టారిఫ్లు వేసుకొని పోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ 500% టారిఫ్ వేస్తా నేను భారత్ యొక్క సప్లైస్ మీద, అమెరికాలో ఏవైతే సప్లై అవుతుందో దాని మీద 500% టారిఫ్ వేస్తాను అంటుండు. ఇక ఇది ఇప్పటిదాకా నా భూతోన భవిష్యత్ టారిఫ్ రేట్లలో. నువ్వు ఆయిల్ గిట్లా రష్యా దగ్గర కొన్నావంటే మాత్రం నేను ఖచ్చితంగా వేసి పడేస్తానన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నాడు. అయితే ఫ్యాక్ట్ ఏందనంటే, దౌత్య నీతి అని అంటాం కదా, డిప్లొమసీ. ప్రతిసారి మనం ఏదైనా పంచాయతీ అయినప్పుడు డైరెక్ట్గా వాళ్ళతో దగ్గరికి పోము, ఎందుకంటే ఇంకా ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో ఒక మధ్యవర్తిని పెడతాం. సో బ్యూనోస్ ఐరిస్లో మోదీ గారు పోయినప్పుడు ఆయనకు ఘనస్వాగతం దొరికింది. దాని తర్వాత వాళ్ళిద్దరు సంభాషణ మనం చూసినాం, వాళ్ళిద్దరు డీల్ చూసినాం. అండ్ ఈ లిథియం కూడా ఏదైతే రిజర్వ్స్ ఉన్నాయో మేము ఖచ్చితంగా మీతో కలిపి పనిచేస్తామని చెప్పి అర్జెంటీనా ప్రెసిడెంట్ కూడా చెప్పిండు. అండ్ భారత్ ఇంకా అమెరికా స్ట్రెయిన్డ్ రిలేషన్స్లో కూడా అర్జెంటీనా కొంచెం మనకు ఏమంటారు క్యాటలిస్ట్ లెక్క బిహేవ్ చేస్తుందేమో అని చెప్పి రాజకీయ నిపుణుల వాదన. తాత ట్రంప్ అయితే మీకు తెలిసిందే, నేను ఇలా కెనడా నాకు కావాలా, ఐర్లాండ్ మీద నేను చేస్తా, అవన్నీ మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇలా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటనంటే, భారత్ యొక్క అడుగు ఖచ్చితంగా ప్రపంచ దేశాలలో ఒక పెద్ద మలుపు అవుతున్నది. ఇలా బ్రిక్స్లో కూడా నాకు తెలిసి రష్యన్ ప్రెసిడెంట్ రాకపోవచ్చు, చైనా నేను రాను అని ఆల్రెడీ చెప్పేసింది. బికాస్ మాకు ఒక ఇంటర్నల్ ఇక్కడ కొన్ని పంచాయతీలు ఉన్నాయి, ఆ పంచాయతీలు అయ్యేదాకా మేము రాము అని చెప్పింది. రష్యన్ ప్రెసిడెంట్స్కి ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏదో ఉందంట, ఆయనను అరెస్ట్ చేయాలని. అమెరికా వాడు పెట్టిండా, మళ్ళీ యూరోపియన్ దేశాలు పెట్టినా తెలియదు. కానీ ఆయననే నిజంగా చెప్పాలంటే పుతిన్ ఎవరన్నా అరెస్ట్ చేస్తారా కానీ, బట్ బరాలు వచ్చుడు ఎందుకు, ఇట్లాంటి కాంట్రవర్సీల దిగుడు ఎందుకు, ఆయన వస్తలేడు. సో
ఇప్పుడు ఈ బ్రిక్స్లల్లో ఖచ్చితంగా 3 దేశాలు చాలా కీలకం, భారత్, రష్యా, ఇంకా చైనా. ఈ 3 దేశాలల్లో భారత్ యొక్క పాత్ర ఇప్పుడు పెద్దగా ఉండబోతుంది. ఆబ్వియస్గా ఈ 2 దేశాలు లేవు కాబట్టి భారతే ప్రిసైడ్ చేయాలి, కాబట్టి భారతే ఒక దిక్సూచి అవుతుంది, కాబట్టి ఆబ్వియస్గా అందరి నజర్లు మన బ్రిక్స్ సుమిత్ మీద ఉన్నాయి. డాలరైజేషన్ వైపు కూడా ప్రపంచం అడుగులేస్తున్నది. మళ్ళీ ఇప్పుడు ఈ బ్రిక్స్ సుమిత్లో మోదీ గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, రష్యా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, చైనా దీని తాలూకా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది జర వేచి చూడాలి. సో ఇది ఒక జియో పాలిటిక్స్ సినారియోలా ఇవాళ భారత్ యొక్క అడుగులు చూస్తున్నాం, భారత్ యొక్క దౌత్య నీతిని మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బిజినెస్ డీల్స్ ఏ రకంగా పోతున్నాయో చూస్తున్నాం. నాకు తెలిసి ఎప్పుడైతే భారత్ సర్కార్ ఇట్లాంటి అడుగులు వేస్తున్నదని అనిపిస్తుందో బై 2027 వైల్డ్ గెస్, బై 2027 మ్యాక్సిమంగా మన చైనా నుంచి ఏవైతే మెటీరియల్ మనం తీసుకుంటామో నాకు తెలిసి రాను ఖతం అవుతుంది. సో ఎడ్డి దిమాగ్ చైనాతో అర్థం చేసుకొని గ్లోబల్ సౌత్లో భారత్ యొక్క పొజిషన్, చైనా ఒక పొజిషన్ ఆలోచించి అడుగులేస్తే మంచిగా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏందో ఫ్రెండ్స్ జర మా అందరికీ జర తెలియవచ్చు, కమెంట్ రూపంలో చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా చదువుతూనే ఉంటారు కాబట్టి మాకు కూడా నేర్చుకునే ఆస్కారం దొరుకుతుంది. అండ్ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జర సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.